సంవర్తగ్నితటిక్తటిక్తకనకప్రస్థరీతేజోమయం గంభీరధ్వని సామవేదజనకంతామ్రాదరం సుందరం అర్ధయాందుజ్యుతిలోలపింగళజటాభారప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. జై ప్రత్యంగిరాయే నమః. జై శ్రీమాత్రే నమః. జై వారాహ్యమాతృతాయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నవగ్రహ దోషములు వాటి పరిహారములు అనబడేటువంటి కలాపం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ ఎపిసోడు కుజగ్రహానికి సంబంధించబడిన మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఖమ్మం అండ్ చెన్నై ఆల్సో బ్రాంచెస్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విశేషమైనటువంటి గ్రహం యొక్క ఫలాలు కుజగ్రహం. ఈయన్నే భౌముడని, అంగారకుడని, భూమిసుతుడని, మంగళుడు అని, కుజుడు అని అనేక నామములతో పిలవటం జరుగుతూ ఉంటుంది. కుజగ్రహమునకు ఉన్నటువంటి లక్షణములు: అధికారము, హోదా, దర్పము, ధనము, శక్తి, శరీరమునందు ప్రవహించబడేటువంటి రక్తము, వ్రణములు, శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్, కోపము, తమోగుణం, మూర్ఖత్వం, మొండివాదం, పిడివాదం, హఠం, ఓన్స్, కట్స్, బరన్స్, ఫీవర్స్, తగాదాలు, శత్రుత్వములు, అంగవైకల్యములు, అంగఛేదనములు, కత్తులు, కటారులు, బాంబులు, బరుసలు పట్టుకు తిరిగేటువంటివి, మారణాయుధములు, అవి తయారు చేసేటువంటివి, లేక అందులో పనులు చేసేటువంటి, లేక వాటితో ప్రయోజనాలు పొందేటువంటి, అపకారాలు జరిగేటువంటివి, అబద్ధములు, చిరిగిన వస్త్రములు, కూట సాక్ష్యములు, పోలీస్ కేసులు, అలాగే IPSలు, ఉన్నత విద్యలు, ఆర్మీ, మిలిటరీ, పోలీసు, మార్షల్ ఆర్ట్స్, అబ్బో చాలా ఉన్నాయి. కుజగ్రహానికి సంబంధించబడిన వాహనము, భూములు, యంత్రములు అనేకం ఉన్నాయి. వీటిల్లో ప్రతి గ్రహమునకు పాజిటివ్, నెగటివ్ రెండు కూడా శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మంచి ప్రదేశములో ఎన్నప్పుడు మంచి ఫలితాలుగా, చెడ్డ ప్రదేశములలో ఉన్నప్పుడు ఆ సంబంధమైన చెడు ఫలితములుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఆ గ్రహం ఇస్తుంది అని. ఈయన దశ 7 సంవత్సరముల కాలం ఉంటుంది. రత్నము పగడము, తెల్ల పగడం, పింక్ పగడం, ఎర్ర పగడం, ఇటాలియన్ పగడం, జపాన్ పగడం, తైవాన్ పగడం, ఇలా అనేక రకములైనటువంటి పగడములు, పగడముతో చేయబడినటువంటి గణపతి ప్రతిమ, అది పూజామందిరంలో పెట్టడం, అరిష్ట చిహ్నములు కలిగినటువంటి, అనగా దోష ఫలితములను మనం గనక పొందుతూ ఉంటే ఆ కుజగ్రహము యొక్క దశాంతర దశల వలన, గోచార ఫలితముల వలన తగు శాంతి కలాపాదులు రత్నధారణం చేయటం. అయితే ఎవరికి తెల్ల పగడం, ఎవరికి పింకు పగడం, ఎవరికి ఇటాలియన్ పగడం, జపాన్ పగడం, తైవాన్ పగడం ఇత్యాది విషయములు జాతక పరిశీలన పైన ఆధారపడి తెలుసుకుని తగిన రత్నమును ధరించటం. 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ధారణ, గణపతి స్తోత్రము, సుబ్రహ్మణ్య స్తోత్రము పారాయణ, అలాగే గ్రహ జపము. ఈయనకి సంబంధించబడినటువంటి జపము 7000 మహామంత్రం ఉంటుంది. అది హోమ విధానంగా, జప విధానంగా, దాన విధానం. దానం వచ్చేసి ఆఢక ధాన్యం అంటారు, అనగా ఎర్ర కందులు, పొట్టు తీయనటువంటివి, పొట్టుతో ఉన్నటువంటి కందులను దానం ఇవ్వటం. ఎర్రటి వస్త్రమును, ఎర్రటి గోవును, లేక ఎర్రటి కొమ్ములు కలిగిన గేదెను, ఆవును దానం ఇవ్వటం ఇత్యాది కలాపముల ద్వారా కుజగ్రహము యొక్క దోషం అనబడేటువంటిది కొంత పరిహరింపబడే అవకాశం. కుజదోషము అంటూ ఉంటాం మనం వివాహ స్థానాలలో. కుజదోషమేమి వర్తించదు, కానీ దాని మీద లోకంలో చాలామందికి తగిన సూచనలు లేకపోయిన కారణం చేత కుజదోషం అని భయభ్రాంతులకు గురవటం. కుజదోషం ఉన్న అమ్మాయికి కుజదోషం ఉన్న అమ్మాయినే చెయ్యాలి అని అంటాం. ఇదంతా కూడా ఒక రవ్వ తేడా. కుజదోషం అనబడేటువంటిది లేని జాతకం ఉండదు, కుజదోషం పరిహారం జరగని జాతకము ఉండదు. ప్రతి జాతకంలో వెతికితే కుజదోషం కనిపిస్తుంది, ప్రతి జాతకంలోనూ కుజదోష పరిహారం కనిపిస్తుంది. కనుక దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు. ఇక్కడ కుజదోషము అంటే కుజగ్రహము జరుగుతున్న
దశాంతర్దశ దోషములు, జాతకంలో కుజుడు ఉన్నటువంటి దోషం. దానివల్ల ఈ అనారోగ్య సంబంధమైన ఫలితాలు కావచ్చు, లేకపోతే శుభ సంబంధమైన ఫలితములలో విఘ్నములు కావచ్చు, వాటెవర్. దానికి సంబంధించిన శాంతి కలాపాదులను మంత్రజపదానముల ద్వారా, అలాగే రత్న రుద్రాక్ష ధారణ ద్వారా, గణపతిని ఆ పగడ గణపతిని పూజామందిరంలో పెట్టి నిత్యము పూజా పునస్కారముల ద్వారా కొంతమేర శాంతి కలాపములను మనం పొందగలిగేటువంటి అవకాశములకు బీజం పడుతుంది. కనుక దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. ఏ రత్నం కావాలనుకున్నా, 13 ముఖముల రుద్రాక్ష కావాలన్నా, పగడముతో తయారు చేసిన గణపతి ప్రతిమలు కావాలన్నా శ్రీపీఠం రుద్రాక్షసాల్లో సంప్రదించవచ్చు. దీని ద్వారా శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు అయ్యేటువంటి పరిస్థితులు కానీ, లేక వ్రణములు ఆపరేషన్ అవటం సక్సెస్ అవ్వకపోవటం, మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి రావటం, లేకపోతే సరైన వైద్యుడు దొరక్కపోవటం, సరైన ట్రీట్మెంట్ పొందలేకపోవటం, అపరిమితమైనటువంటి రుణబాధలు ఏర్పడుతూ ఉండటం, రుణం ఇస్తే తిరిగి రాకపోవటం, రుణం తెస్తే తిరిగి తీరకపోవటం, ఊరికే పక్కింటి వాళ్ళతోటో వీళ్ళతోటో తగాదాలు, ఉత్తిపుణ్యానికే తగాదాలు ఏర్పడుతూ ఉండటం, ఇలా అనేక రకములైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ శాంతి కలాపములు ఆచరించటం ద్వారా ఒడ్డున పడగలిగేటువంటి అవకాశములు ఉంటాయి. అలాగే మీ జాతక ప్రకరణం ఫస్ట్ తెలుసుకోవాలి. జాతకంలో కుజగ్రహం యొక్క దోషములు ఏమైనా ఉన్నాయా, ఆయన మంచి ప్రదేశంలో ఉన్నాడా, చెడ్డ ప్రదేశంలో ఉన్నాడా, లేక ఆ దశ రాబోతున్నదా, లేకపోతే దశ నడుస్తున్నదా, లేక దశ అయిపోయిందా, అసలు యోగం అనేది జాతకంలో ఉందా లేదా, ఈ రుణాలు అనబడేటువంటివి తీరే మార్గములు ఏమిటి, ఇత్యాది విషయములన్నీ కూడా అపాయింట్మెంట్ తీసుకుని మీరు డైరెక్ట్గా కలిసి సంప్రదించి మీ వివరాలను తెలుసుకోవచ్చు. లేక ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెలుసుకుంటానికి అవకాశములు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి యోగానంద శర్మ అని టైప్ చేస్తే, క్లిక్ చేస్తే మీకు గతంలో ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని రకములైనటువంటి ఎపిసోడ్స్ ఓపెన్ అవుతాయి. కావలసినటువంటి వారు ఈ రాశుల గురించి, లగ్నాల గురించి, నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, ధర్మ సందేహాల గురించి, నివారణల గురించి, రత్నముల గురించి, రుద్రాక్షల గురించి అనేక రకాల ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. చూసి వాటిని చక్కగా ఆచరించుకుని సత్ఫలితములు మీరు పొందాలి అనబడేటువంటి సంకల్పంతో తెలియజేయటం జరిగింది. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్, ఖమ్మం అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. సదా మీ సేవలో సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త, జై ప్రత్యంగిరాయ నమః.